వెల్కమ్ టు ఏటీవీ. మస్కట్లో ఘనంగా జరిగిన డాక్టర్ బాబాసాహెబ్ 133వ జయంతి వేడుకలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవం ఏప్రిల్ 19వ తేదీ నాడు మస్కట్లోని రూవీ సిబిడి ఏరియా స్టార్ కోచిన్ రెస్టారెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి అంతర్జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గాలిగాని రాజు గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియా నుంచి మహనీయుడు బాబాసాహెబ్ గారి మునిమనముడు, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ రాజారత్నం అంబేద్కర్ గారు విచ్చేయడం జరిగింది. ఆత్మీయ అతిథులుగా టీడీపీ ఎన్ఆర్ఐ ఉమాన్ అధ్యక్షులు శ్రీ మహమ్మద్ ఇమాం గారు, టీడీపీ ముఖ్యులైనటువంటి వాసుబాబు గారు, శ్రీధర్ గారు, అంబేద్కర్ ఇంటర్నేషనల్ మిషన్ ప్రెసిడెంట్ శ్రీ సందీప్ మొహితి గారు రావడం జరిగింది. వీరితో పాటు విద్యానంద్ వైద్య గారు, ప్రకాష్ పండిత్ గారు, అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షులు శ్రీ గాలిగాని రాజు గారు, ఉపాధ్యక్షులు శ్రీ మేడపట్ల లక్ష్మణ్ గారు, అంబేద్కర్ సేవా సమితి అంతర్జాతీయ ఉపాధ్యక్షులు అంజలి రెడ్డి గారు, ఉమాన్ అధ్యక్షురాలు కొనుకు దేవి గారు వేదికను అలంకరించారు. ముందుగా బుద్ధ ప్రార్థన మహనీయుల ఫోటోలకు పూల వందనంతో కార్యక్రమం మొదలైంది. వేదికపై ఉన్న వ్యక్తులు మరియు ఔత్సాహికుల పాటల ప్రసంగాల మధ్య కార్యక్రమం అత్యంతం కోలాహలంగా జరిగింది. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను బోకే చాలువతో, అంబేద్కర్ చిత్రపటంతో సన్మానించడంతో పాటు అంబేద్కర్ సేవా సమితి బలోపేతానికై కృషి చేసిన కమిటీ సభ్యులకు ఉత్తమ సేవా పురస్కారం 2024 చాలువ మెమెంటోలతో సత్కరిస్తూ ప్రదానం చేయడం జరిగింది. అంబేద్కర్ సేవా సమితి కమిటీకి వివిధ బాధ్యతలతో నూతనంగా ఎన్నిక కాబడ్డ సుద్దపల్లి నరేష్ గారు, మేడపట్ల మహేష్ గారు, దుబ్బాక నవీన్ గారు, కంబాల శ్రీనివాస్ గారు, సుంకేట మధు గారు, మారంపల్లి శ్రీనివాస్ గారు, అంజయ్య గారులకు నియామక పత్రాలను అతిథుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. నూతనంగా సమితిలో చేరిన సభ్యులకు సభ్యత నమోదు కార్డులను పంపిణీ చేయడం జరిగింది. అలాగే లబ్ధిదారులకు ప్రవాస బీమా యోజన ధృవీకరణ పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్య వక్త అయినటువంటి శ్రీ రాజరత్న అంబేద్కర్ ప్రసంగం ఆహుతులను అమితంగా ఆగొట్టుకుంది. అనంతరం మహమ్మద్ ఇమాం గారు, గాలిగాని రాజు గారు, మేడపట్ల లక్ష్మణ్ గారు, పూదారి రంజిత్ గారు, ఎల్లయ్య గారు, దుబ్బాక నవీన్ గారు, భూమేష్ గారు, నీరట అశోక్ గారు, సుద్దపల్లి నరేష్ గారు, గంగాధర్ ఎన్జిఆర్ గారు, శరత్ గారు, అంజలి రెడ్డి గారు, కొనుకు దేవి గారు మరియు పలువురు వక్తల వారి అమూల్యమైన ప్రసంగాలను కొనసాగించారు. అలాగే డప్పు వాయిద్య కళాకారుడు దుబ్బాక నవీన్ గారి దరువుకు నీరటి అశోక్ గారు, గాలిగాని రాజు గారు, శుంకపాక భూమేష్ గారు, సుద్దపల్లి నరేష్ గారు, కరుణకుమారి గారు, శరత్ గారు, గంగాధర్ గారు, బాలామణి గారు పాడిన పాటలను శ్రోతలను అలరించాయి. సింగర్స్ అందరికీ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మరణించిన అంబేద్కర్ సేవా సమితి సభ్యుడు గంగమల్లు, అలాగే అకాల మరణం చెందినటువంటి నాగవేణి గార్ల చిత్రాలని, వారి సేవలను ఏవి ప్రదర్శిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మొబైలా, మిస్బా, వాది కబీర్, అమరాత్, ఆల్తుర్కి, క్రోమ్, గాలా మరియు దూర ప్రాంతాల నుండి విచ్చేసిన సమితి సభ్యులు అంబేద్కర్ అభిమానులతో ఫోటో సెషన్ నిర్వహించడం జరిగింది. చివరిగా అంబేద్కర్ సేవా సమితి సభ్యులు, టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ ముఖ్యులు, అంబేద్కర్ ఇంటర్నేషనల్ మిషన్ కమిటీ బాధ్యుల సమక్షంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి కేక్ను కట్ చేసి కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కారణమైన కమిటీ సభ్యులు మేడపట్ల లక్ష్మణ్ గారికి, సుంకపక్క భూమేష్ గారికి, నరేష్ సుద్దపల్లి గారికి, ఎల్లయ్య గారికి, మేడపట్ల మహేష్ గారికి, ములంగూరి వేణు గారికి, పూదారి రంజిత్ గారికి, మహమ్మద్ అఖ్తర్ గారికి, ఇమ్రాన్ బాషా గారికి, జాబర్ బాషా గారికి, దుబ్బాక నవీన్ గారికి, సుంకేట మధు గారికి, కంబాల శ్రీనివాస్ గారికి, అంజయ్య గారికి, మారంపల్లి శ్రీనివాస్ గారికి, అంజలి రెడ్డి గారికి, కొనుకు దేవి గారికి, లక్ష్మి గారికి మరియు ఇతర కమిటీ సభ్యులకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గాలిగాని రాజు గారు కృతజ్ఞతలు తెలియజేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ఏఎస్ఎన్ 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.